సినిమాలో ఎలా అయితే రామ్ చరణ్ నటించాడో ఆ స్టైలు ఇక్కడ కనపడుతూ ఉంది. దానికంటే ఇంకా మాస్గా ఉంది. అదొక రకమైనటువంటి స్టైల్ అయితే అంతకు మించినటువంటి మాస్ స్టైల్ని ఇక్కడ కనిపించారు. అక్కడ చూసినప్పుడు గ్రామీణ నేపథ్యం కనపడుతూ ఉంది. అంటే విజయనగరం బ్యాక్గ్రౌండ్లో వచ్చిందేమో అనిపించింది ఈ సినిమా. గ్రామీణ నేపథ్యం పూర్తిగా. అందుట్లో గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్సు, ఆ స్పోర్ట్స్లో కూడా అక్కడ ఉన్నటువంటి క్రికెట్, రెజ్లరు, అట్లాగే రన్నింగు, పెహల్వాను, ఇట్లా ఎక్కువ మాస్ ఇమేజ్తో కూడుకున్నటువంటి గేమ్స్ అక్కడ దాంట్లో ఆ ట్రైలర్లో కనపడినాయి. ఇక అంతేకాకుండా మ్యూజిక్ కూడా ఏఆర్ రెహమాన్ గారు కరెక్ట్గా దానికి సౌండ్ క్రియేట్ చేశారు. అట్లాగే బుచ్చిబాబు సానా డైరెక్షన్ కూడా ఎక్కడెక్కడ కట్స్ బాగా ఇది చేశారనిపిస్తుంది. జనరల్గా రామ్ చరణ్ ఇలా చూపించాలి, ఇలా చూపిస్తే బాగుంటాడు అనే దానికి ఆయన ఒక ఆలోచన పర్ఫెక్ట్గా సూటబుల్ అయింది. జనరల్గా సినిమా ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రిచ్ ఎవరయ్యా అంటే రామ్ చరణ్, కానీ హయ్యెస్ట్ పూర్గా లోయెస్ట్ పూర్ పర్సన్గా చూపించి గట్టిగా దాన్ని సౌండ్ చేయటంలో బాగా పర్ఫెక్ట్గా కనిపించాడు అనిపించింది. బట్ ఇక తర్వాత దాంట్లో ఉన్నటువంటి డైలాగ్స్ కూడా చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. This is a small gift that Bucci has given me. So through the course of the film, I think last 25-30 days we were doing a Kusti Pailwan shoot, and I've asked him to get really trained artists, but he's got real Pailwans. जब एक्शन बोलते हैं ना जोरदार पकड़ते हैं, and that's what happened. So I have a cartilage there, but it's fine. It's worth it. It's a beautiful memory of Peddi, and I also believe this is the most inspiring story I have done in my life. Good films don't come very easily, and this is one of those films I want to keep in my library forever. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా ఉండేట్లుంది సినిమా. దీంట్లో మంచి డైలాగులు అయితే 2-3 బండి. మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు సారు, నేను పోరాడాను అనే డైలాగు కొంచెం ఇది ఉంది. అట్లాగే ఇంకొకటి కూడా, మీ ఫేవరెట్ ప్లే అంటే మారుతుంది, కానీ మీ ఫేవరెట్ ప్లేయర్ అంటే మాత్రం అన్ని గేమ్స్కి పెద్ది పేరే చెప్తున్నారు. పెద్ది ఏమన్నా దేవుడా అని అంటారు. అంటే ఆ ప్రాంతంలో, ఆ విలేజ్లో పెద్ది అనేటువంటి వ్యక్తి ఆ గ్రామ ప్రజలను రక్షించడం కోసం తను ఒక పోరాట యోధుడిలాగా మారి వాళ్ళందరితోటి ఆ ఆట ద్వారా విజయాలను సాధించి వాళ్ళందరినీ రక్షించేటువంటి ప్రయత్నం చేయటమే ఈ సినిమా స్టోరీ సీక్వెన్స్ ఏమని అనిపిస్తుంది ఆ ఎపిసోడ్ చూస్తా ఉంటే. కొంత గెస్సింగ్ ఏంటంటే సార్, ఆ ఊళ్ళో ట్రైన్ అనేది ఆగదంటని, ఆ ఊళ్ళో ట్రైన్ ఆపడం కోసం స్టేషన్ కావాలని అడిగితే, మీ ఊరు ఫేమస్ అయితే మేము స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్తే, ఆ ఊరు ఫేమస్ అవడం కోసం ఇతను స్పోర్ట్స్, ఆ ఊరు అక్కడ స్టేషన్ ఆపడం కోసం కూడా అయితే చాలా అక్కడ ఏదో బ్యాక్గ్రౌండ్లో విలన్ ఏదో ఎక్కువ మంది కొంచెం వాళ్ళందరూ జనాల్ని తీవ్రంగా ఇబ్బంది గురి చేయటం చాలా ఉన్నట్లుంది. దాని స్టోరీ ఆ ట్రైన్ ఆపడానికి ఆ విలేజ్కి పెద్ద స్టోరీ ఉన్నట్లుంది. చూడాలి అది కూడా మరి. రైట్, సంజయ్ ఉన్నారండి. సంజయ్ ఏంటి మొత్తాన్ని ముంబైలో ట్రైలర్ రిలీజ్ చేసినట్లున్నారు, మంచి సౌండ్ వస్తుంది మొత్తానికి. చిరంజీవి గారు ఫుల్ ఖుషీగా ఉన్నట్లున్నారు. జై పెద్ది జై పెద్ది అంటున్నారా చిరంజీవి గారు? అంతే సార్, ఆయన ఎక్కడ తగ్గట్లేదు అసలు. ఆయన తగ్గట్లేదు. ఆయన సినిమాకే తగ్గలే, ఇంకా అందుట్లో కొడుకు సినిమా మంచి సౌండ్ వస్తుందంటే ఇంకా అసలు ఎందుకు తగ్గుతారు ఆయన? అవును సార్, అవును సార్. సో పెద్ద ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా టోటల్ ఆడియన్స్ ఇటు మొత్తం చూసుకుంటే ఫుల్ ఖుషిగా ఉన్నారు సార్. ఎందుకంటే ట్రైలర్ మనం అందరం చూసాం ఆల్రెడీ, చాలా అద్భుతంగా ఉంది. అందులో కొన్ని ఎలిమెంట్స్ అయితే ఆ విఎఫ్ఎక్స్ వర్క్ అవ్వచ్చు, లేకపోతే 1980s లో చూపించే ఆ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, చాలా బాగుంది సార్. అందులో 3 గేమ్స్ మనకి చూపించారు, క్రికెట్, రెజ్లింగ్, అలాగే రన్నింగ్. ఈ 3 గేమ్స్ ని చూస్ చేసుకుని, అంటే ఆ ఊరి కోసం వాళ్ళు చేసే ప్రయత్నం సార్. ఆ ఊర్లో ఒక ట్రైన్ ఆగడానికి వాళ్ళు చేసే ప్రయత్నం అనమాట ఇదంతా. సో దీని ద్వారా ఆయన ఢిల్లీ వరకు వెళ్ళి చేసే ఈ కథే మొత్తం పెద్ది చుట్టూ తిరుగుతుంది సార్. సో ఊర్లో ఆయనకి పెద్ది అనేవాడు ఒక దేవుడు లెక్క. సో దేవుడిని ఎంతలా పూజిస్తారో అలా పూజిస్తారు సార్. సో ఓవరాల్ గా ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా సో ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది కింద కామెంట్స్ చూసుకుంటే పక్కా బ్లాక్ బస్టర్ అని అంటున్నారు కామెంట్స్ అయితే. సో డెఫినెట్లీ ఒక 350 కోట్లు పెట్టి తీసిన సినిమాకి ఇంకా పైన 1000 కోట్ల వరకు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సార్. సో ట్రైలర్ లో ఏంటంటే ఈ పెద్ద డైలాగ్స్ మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సిన స్లాంగ్ సార్. విజయనగరం స్లాంగ్ అంటే చాలా వరకు చాలా మందికి ఒక చిన్న చూపు ఉంటుంది, కానీ ఈ సినిమాలో ఆ స్లాంగ్ ని హైలైట్ చేస్తూ చూపించారు సార్. ఇందులో కొన్ని ఎలిమెంట్స్ కానీ అవి కానీ. సో డైలాగ్స్ కూడా
కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. సో బుచ్చిబాబు సన ఆయన డైరెక్షన్, ఆయన మార్క్ ఏంటో మనకి చూపించారు. మనకి ఉప్పిన సినిమాతో చూపించిన తర్వాత మనందరికీ అర్థమైపోయింది సార్, ఉప్పిన అంటేనే దాదాపు బ్లాక్ బస్టర్స్. దాని తర్వాత మళ్ళీ పెద్ద సినిమాతో ఇన్నేళ్ళు వెయిట్ చేసి ఒక పక్క బ్లాక్ బస్టర్ ఇవ్వాలని చెప్పి ఆయన కూర్చున్నట్టుగా అనిపించింది సార్. సో మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ లో ఈ సినిమా అయితే జూన్ 4వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది సార్. సో దీనికి సంబంధించి మనకి ట్విట్టర్ లో కావచ్చు, ఇటు సోషల్ మీడియా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా పెద్ద ఇది తప్ప వేరే సరే మొత్తానికి ఇప్పుడు వీళ్ళ పంచాయతీ కట్ అయిందా? ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్స్ వీళ్ళ మధ్య ఉన్న పంచాయతీ సరిపోయిందా? సెట్ అయిందా కాలేదు? ఇంకా సెట్ అయిపోయింది సార్. మొన్నే దిల్ రాజు గారు అన్నారు పెద్ద సినిమాకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో పెద్ద సినిమా జూన్ 4వ తారీఖున సక్సెస్ఫుల్ గా హ్యాపీగా రిలీజ్ అవుతుంది. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఖుషి అవుతారని చెప్పి అన్నారు సార్. మొన్న 15వ తారీఖే అయిపోయింది సార్. దీనికి సంబంధించి అందరూ కూడా చాలా కామ్ డౌన్ అయిపోయారు. ఎవరి వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ లోనే అందరూ మాట్లాడుకుంటున్నారు. వెళ్ళిపోయారా? ఎవరి వాళ్ళు మళ్ళీ సైడ్ అయిపోయారు సార్. కమిటీ ఒకటి వేసారు. సో ఆ కమిటీ వేశారు సార్. కమిటీలో కొంతమందిని నియమించారనమాట. సో వాళ్ళ ప్రకారం ఏంటంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, సో పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసుకుని వీళ్ళు అందరూ చేస్తున్నారని చెప్పి అన్నారు సార్. సో దానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేకుండా పెద్ద సినిమా హ్యాపీగా రిలీజ్ అయ్యే విధంగా సో జూన్ 4వ తారీఖున అయితే పెద్ద సినిమా రిలీజ్ కానుంది సార్. సో జాన్వీ కూడా డిఫరెంట్ గా ఉంది మొత్తానికి, అటు ఇటుగా సార్. కొంచెం జాన్వీ కపూర్ క్యారెక్టర్ వైజ్ అయితే కొంచెం డౌన్ అని చెప్పాలి సార్. ఎందుకంటే చాలా మంది సోషల్ మీడియాలో అంటున్నారు దేవరా సినిమాలో జాన్వీ కపూర్ ని చూసినట్టు అనిపించింది, కానీ పెద్ద సినిమాలో కొంచెం డిఫరెంట్ గా చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే మనకి టీజర్ లో చూపించిన విధంగా ఎమ్మెల్యే కూతురు క్యారెక్టర్ కాకుండా కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది సార్. సో ఓవరాల్ గా దేవరా స్టైల్ ఏమన్నా మళ్ళీ తీసుకొస్తున్నారేమో అన్నట్టుగా అనిపించింది. కానీ రిమైనింగ్ చేసిన క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు సార్. జగపతి బాబు గారి క్యారెక్టర్ ఒక జస్ట్ మనకి 1-2 సెకండ్స్ చూపించారు, కానీ ఆయన జగపతి బాబు గారి క్యారెక్టర్ రైట్ ఉన్నట్లు ఉంది. రైట్ మొత్తానికి పెద్ద చుట్టూతే మొత్తం సినిమా తిప్పినట్లున్నారు. మొత్తం రామ్ చరణ్ చుట్టూతే సినిమా తిప్పినట్లున్నారు. మనకి ఇంకా టోటల్ గా రివీల్ చేయలేదు. ఇంకా కొన్ని మనకి లీక్డ్ సీన్స్ లో కూడా కొన్ని రామ్ చరణ్ కి కాళ్ళు పోయినట్టు ఇలా కూడా కొన్ని చూపించారు సార్. కానీ అది ఎంతవరకు ఉంటుంది సినిమాలో అనేది మనకి ఇంకా తెలవాలి సార్. ఓకే రైట్, చూద్దాం. ఓకే సంజయ్, రైట్, థ్యాంక్ యూ.